ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారు జాగ్రత్త. మీకున్న ఆడ స్నేహితుల వల్ల మీ జీవితంలో జరగబోయేది ఇదే. వారి గురించి నమ్మలేని నిజాలు తెలుసుకుంటే భయపడతారు. అయితే మకర రాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వల్ల వారి జీవితంలో జరగబోయేదేంటి, అలాగే వీరికి ఉన్నటువంటి ఈ ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందటం కోసం ఏ దేవతారాధన చేయాలి, అలాగే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవటం కోసం ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోరు. అలాగే వీరి యొక్క సొంత నిర్ణయాలు ఇతరులకు ఎంత మేరకు అవసరమో అంతవరకే చెప్తారు. ముఖ్యంగా తమ సొంత విషయాలను ఇతరుల్లో జోక్యం చేసుకోవటం మాత్రం ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అత్యద్భుతమైన తెలివితేటలతో ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహిస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు అంతరాత్మకు విరుద్ధంగా ఏ పని చేయరు. అలాగే చేసేటటువంటి ప్రతి పని కూడా న్యాయపరంగా ఉంటారు. అన్యాయానికి అస్సలు చోటు ఇవ్వరు. ముఖ్యంగా వీరు ఎవరైనా అధర్మ మార్గంలో నడుస్తున్నట్లయితే వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు. న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం కూడా శత్రువులుగా భావిస్తారు. అయితే కుటుంబ సభ్యులను మాత్రం వీరు చాలా ప్రేమగా చూస్తారు. వారికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ఆత్మీయ బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల తీవ్రంగా మోసపోతారు. అలాగే సంఘంలో పరువు ప్రతిష్టలకు వీరు ఇచ్చే విలువ కూడా వీరి కుటుంబ సభ్యుల వల్ల, బంధువుల వల్ల, మిత్రుల వల్ల కొంచెం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తమ సొంతవారు అనుకునేవారు కొన్ని సందర్భాలలో వీరిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీరు తమ పర అనే భేదం లేకుండా నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సాయం వల్ల సంఘంలో నిందలు మోయవలసి వస్తుంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రాశివారు వారి యొక్క సిద్ధాంతాలను మార్చుకోరు. అయితే కొన్ని సందర్భాలలో ఇవి వీరికి మేలు కూడా చేస్తాయి. వీరు సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన అధికార పదవుల్లో చేపడతారు. అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తారు. ఈ రాశి వారిని స్వభావరీత్యా చూసుకున్నట్లయితే వీరిది ద్విస్వభావ రాశి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగాను, మరొకసారి నెమ్మదిగాను ఆలోచిస్తారు. కొన్ని సందర్భాలలో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మరికొన్ని సందర్భాలలో చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అస్సలు చేయరు. కేవలం వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. చురుకైన తెలివితేటలతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. జీవితకాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నలుగురికి సహాయం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అలాగే వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది. ఈ రాశివారు తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. అంటే వీరు ఎవరిపైనైనా ఒక అభిప్రాయానికి వచ్చారంటే వారి గురించి వారితోనే ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పేస్తారు. అంటే వారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేశావు అని తెగేసి చెప్పేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది వీరికి మేలు చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది వీరి మధ్య తగాదాలు తీసుకువస్తుంది. అంతేకాకుండా మీరు తెలిసి తెలియకుండా కొన్ని సందర్భాలలో మాట్లాడే మాటల వల్ల అనేక మంది వీరికి శత్రువులుగా మారుతారు. వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు ఏదైనా మాట అంటే సులభంగా బాధపడతారు. అలాగే వీరు ఎదుటివారి మాటలను అంచనా వేయటంలో గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సులభంగా వారి మాటలను గ్రహిస్తారు. ఈ రాశివారు పుస్తకాలు, ఉపన్యాసాలు వంటి వాటిపైన ఆసక్తి కలిగి ఉంటారు. అందరికీ ఏదో ఒక మంచి చెయ్యాలని చూస్తారు. అందరి దృష్టిలోనూ గొప్పగా పేరు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో తమ సొంత వారికి అవకాశం ఉన్నా కూడా సాయం చేయలేదు అనే నిందను మోయవలసి ఉంటుంది. ఎందుకంటే వీరు వారి యొక్క పేరు ప్రఖ్యాతలను ఎవరి కోసం వినియోగించరు. దీనివలన ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వారికి సాయం చేయలేదు,
అనే భావంతో తమ సొంత వారే వీరిని కొన్ని సందర్భాలలో నిందిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు సమాజానికి భయపడి అడ్డుగోలుగా ఎటువంటి పనులు అస్సలు చేయరు. ఈ రాశివారు ఆర్థికంగా గొప్ప అదృష్టవంతులనే చెప్పవచ్చు. వీరి చేతిలో ధనం ఎప్పుడూ కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు ధనం వారి చుట్టూ తిరగాలని అనుకుంటారు, కానీ ధనం కోసం తాపత్రయపడరు. అలాగే దాన ధర్మాలను చేయటంలోనూ పెద్దలను గౌరవించడంలోనూ వీరికి వీరే సాటి. అలాగే వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం ప్రయాణాలు చేయటానికి ఇష్టపడతారు. తరచుగా తీర్థయాత్రల సందర్శనం, విహారయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనం వంటివి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఆనందంగా సంతోషంగా సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు ఏ రంగంలో ఉన్నా వీరికి ఉండేటటువంటి గౌరవ మర్యాదల్లో ఎప్పుడూ లోటు ఉండదు. ఎందుకంటే వీరు ఇతరులకు మంచి సలహాలు సూచనలు నిజాయితీగా ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు. నైతిక బాధ్యతల్ని అలాగే కుటుంబ బాధ్యతల్ని సామాజిక బాధ్యతల్ని అద్భుతంగా నెరవేరుస్తారు. ఈ రాశివారు ఎప్పుడు వారి స్నేహితులతో అధిక సమయాన్ని గడపాలని అలాగే వారికి ఉన్నటువంటి కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా వీరికి స్నేహితులంటే పంచప్రాణాలు. అయితే ఈ రాశివారు మాత్రం స్నేహితుల విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం వీరి జీవితంలో కలిగే కష్టాలకు వీరి స్నేహితులే కారణం. మరీ ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్న ఆడ స్నేహితుల వల్ల మీరు ఊహించని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఈ రాశివారికి ఉన్న స్త్రీ స్నేహితులు ఇచ్చే సలహాలు సూచనలు వీరికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ సందర్భాలలో అవి వీరికి కీడునే చేస్తాయి. కాబట్టి ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఎప్పుడూ కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే ఈ విధంగా వీరి జీవితం సాగిపోవాలి అంటే వీరి జీవితంలో ఉన్న స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీ స్నేహితులను ఎప్పుడూ కూడా అవహేళన చేయకూడదు. అలాగే వారితో వాదనకి కూడా దిగకూడదు. అలాగే వీరు వారికి ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితుల వల్ల సమాజంలో కుటుంబంలో ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆడవారిని గౌరవిస్తూ ఉండాలి. అలాగే వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు చేయకుండా స్నేహం పరిధి దాటి ప్రవర్తించకూడదు. అలాగే వీరు చేసేటటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి. మకర రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలను గాజులను నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించాలి. కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలు తేనె కలిపి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవార నియమాలను పాటించడం మంచిది. గోమాతకు నానపెట్టిన శనగలు తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య అష్టమి తిథుల్లో అభిషేకం చేయించుకుని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. సో చూశారు కదండి, ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరికి ఉన్న ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో జరగబోయేదేంటి, ఈ ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని పొందటం కోసం ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.